ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. చాలా మందికి ఆడపిల్లలకి అన్యాయం జరిగితే మేము చాలా సార్లు ప్రెస్ మీట్లు పెట్టాం. మీరందరూ మీడియా వాళ్ళు వచ్చారు, మాకందరికి సపోర్ట్ గా నిల్చున్నారు. కానీ మగ పిల్లలకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా మేము ప్రశ్నించాలనే ఒకే ఒక ఉద్దేశంతో గతంలో ఇంత జరిగినా కూడా ఆవిడ అక్క నాకు 7 years గా తెలుసు. ఏ రోజు తను ఆ రోజు బయటకు వచ్చి చెప్పాలా చేయాలంటే కేవలం వాళ్ళ కొడుకు యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు బయటికి రాలేదు. బట్ ఇవాళ హర్షకుమార్ గారు వచ్చి ఒక నింద వేసి వెళ్ళిపోవడం అది కరెక్ట్ కాదని అనిపించింది. రెండు వైపులా మాట్లాడండి, రెండు వైపులా ఆలోచించి అసలు ఇక్కడ అబ్బాయికి ఏం జరిగింది. ఆయనే వీడియోలో చెప్పినట్టున్నారు గతంలో 2 రిలేషన్స్ ఉన్నాయి అని. ఇదొకటి 3 తెలిసి 3 తెలియక ఎన్ని అనేది కూడా గమనించుకొని ఒకవేళ ఈ సమస్యలో నిజంగా ఆయనకంత సిన్సియారిటీ ఉన్నట్లయితే డెఫినెట్ గా వీళ్ళతో కూడా కూర్చొని మాట్లాడి ఏం జరిగిందమ్మా అని మాట్లాడాలంటే మేము కూడా హర్షించే వాళ్ళం. ఫస్ట్ ఆ అమ్మాయి వాళ్ళ అబ్బాయి మెసేజ్ పెట్టగానే నాకు ఫోన్ చేశారు, మల్లీశ్వరి ఇట్లా జరిగింది ఏం చేయాలి అని అంటే నేను అప్పుడు ఊర్లో లేను కాబట్టి అక్క ఇమీడియట్ గా సిపి గారి దగ్గరికి వెళ్ళండి, జరిగిన ప్రతి విషయం చెప్పండి. నేను హోటల్ దగ్గరికి వెళ్ళాలి అంటే హోటల్ దగ్గరికి కూడా వెళ్ళొద్దక్క, సిచ్యువేషన్ ఏంటో తెలియదు, ఆ అమ్మాయి ఏం చేస్తుందో తెలియదు, నీ కొడుకు నీకు దక్కాలంటే నువ్వు డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళని మేము చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత ఒక సిన్సియర్ గా వర్క్ చేసిన వ్యక్తి మీద ఎవరైనా కానండి ఇవాళ సామాన్య ప్రజలు అసలు ఇంత మీడియా ముందు మాట్లాడడం తను ఫస్టే నన్ను బతిలాడితే నేను ఇవాళ వచ్చాను ఒక మహిళకి హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో. సామాన్య ప్రజలు పోలీస్ స్టేషన్ వరకు ఎందుకు వెళ్తారంటే నిజాయితీగా వాళ్ళు వర్క్ చేస్తారు. నిజాయితీగా వర్క్ చేసిన ఒక పోలీస్ ఆఫీసర్ మీద సింపుల్ గా వీళ్ళేదో డబ్బులు ఇచ్చారు నింద వేయడం, అంత పెద్ద వ్యక్తి నింద వేయడం నాకు కరెక్ట్ అనిపించలేదు. డెఫినెట్ గా 2 విధాలుగా ఆలోచించి మాట్లాడుంటే బాగుండేది అనేది నా అభిప్రాయం. గతంలో కేసెస్ ఉన్నాయి, అమ్మాయి మీద ఏమేమి కేసెస్ ఉన్నాయి కూడా లెక్క తీయండి, ఏమేమి అభియోగాలు ఉన్నాయనేది మీరు కూడా లెక్క తీయండి. ఇవాళ న్యూడ్ కాల్స్ అని అవని ఇవని ఎంతమందిని ట్రాప్ చేస్తున్నారు, అబ్బాయిలు ఎంతమంది సఫర్ అవుతున్నారు అనేది కొంతమంది పెద్ద మనుషులు బయటకు వచ్చి చెప్పుకోగలుగుతున్నారు, కొంతమంది చెప్పుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ 4గురిలో 2కి పెళ్లి ఉంది, వాళ్ళు వచ్చి ఏం చెప్పుకుంటారండి. కేసు పెట్టిన వాళ్ళలోనే 4గురు ఇప్పుడు బయటికి రావాలన్నా కూడా 2కి కమింగ్ ఇయర్స్ లో పెళ్లి ఉంది. ఇప్పుడు ఇనువైనా కూడా మాస్క్ వేసుకొని రావడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే తన కొడుకు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకోవాలి. ఎంత చెప్పింది మాస్క్ తీయడానికి పెద్ద విషయం ఏం కాదు, కానీ సమాజం ఎలా ఉంటుందో మీకు కూడా తెలుసు కాబట్టి తెలుసో తెలియకో చేస్తున్నటువంటి వీళ్ళ ట్రాపుల్లో వీళ్ళకి ఇదే పని. ఒక పబ్బులలోకి వెళ్ళడం, రిచ్ గా ఉన్న పర్సన్స్ ని సెలెక్ట్ చేసుకోవడం, బిజినెస్ ప్రమోషన్ చేస్తాము లేకపోతే ఇలా చేస్తామని చెప్పి వాళ్ళు డేటా కలెక్ట్ చేయడం, ఇన్స్టాని ఒక వేదికగా అంటే సోషల్ మీడియాని ఎలా వాడుకుంటున్నారు అనేది అందరికీ రోజు జరుగుతున్న ఇష్యూలు చూసిందే. ఇదొక సమస్య. నిజంగా చెప్పాలి అని అంటే మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే జరిగినటువంటి అన్యాయాలు, తర్వాత వాళ్ళ మదర్తో మాట్లాడినటువంటి రికార్డ్స్, అక్కడ సిచ్యువేషన్ లో ఉన్నటువంటి స్క్రీన్ షాట్లు, అబ్బాయి డబ్బులు ఇచ్చినటువంటి స్క్రీన్ షాట్లు, ఎవ్రీథింగ్ చూసాం కాబట్టి మేము ఆ రోజు సపోర్ట్ చేయడం జరిగింది. అదే సపోర్ట్ ఇవాళ చేద్దామని మీడియా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటి అంటే నిన్న హర్షకుమార్ గారు ఎక్స్ ఎంపీ గారు కొన్ని అభియోగాలు చేశారు. దానిపైన నేను వివరణ ఇవ్వడానికి ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే చాలా సిన్సియర్ గా చేస్తున్న పోలీస్ ఆఫీసర్ల మీద ఎన్నో అభియోగాలు మోపడం అనేది ఇది చాలా వరకు తప్పు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి హనీ ట్రాప్స్ జరగటం, దాన్ని వాళ్ళు ఆపటం వల్ల ఎంతో మంది నిజంగా సేవ్ అయ్యారు ఈ రోజుల్లో. ఎందుకంటే నా విషయంలో నాకు జరిగిన విషయాన్ని ఈ రోజు మీకు నేను చెప్పడానికనే ఈ రోజు వచ్చాను. మా అబ్బాయి ఎన్ఆర్ఐ, నా పేరు లక్ష్మి. ఏమైందంటే యాక్చువల్లీ అమ్మాయి ఆగస్ట్ 22 ఇదే ఇయర్ లో ఆగస్ట్ 22వ తేదీని అమ్మాయి మాకు ఇన్స్టాగ్రామ్ లోని ఇన్ఫ్లుయెన్స్ మా బిజినెస్ ని ప్రమోట్ చేస్తానని చెప్పి మా అబ్బాయికి ఇన్స్టాగ్రామ్ లోనే అమ్మాయి పరిచయం అయింది. అదే రోజు అమ్మాయిని నా దగ్గరికి పంపించాడు, మన బిజినెస్ ని ప్రమోట్ చేస్తుంది మమ్మీ అమ్మాయి అని. ఆ అమ్మాయి నా దగ్గరికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఫస్ట్ రోజే నాకు ఇంకా కాస్త బాగా అర్థం అవ్వాలండి బిజినెస్ గురించి. నేను వాళ్ళకి బినామీని వీళ్ళకి బినామీని అని చాలా మంది పేర్లు చెప్పింది. ఈరోజు ఆ పేర్లు చెప్పడం కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. అయితే చెప్పి అయిపోయిన తర్వాత నేను నా బర్త్డే రేపు ఉందండి, నేను రేపు రాను, ఎల్లుండి మీ దగ్గరికి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అదే 24th అమ్మాయి బర్త్డే 23rd అయిందో, 20 నా దగ్గరకు మళ్ళీ వచ్చింది, 24th వచ్చింది. వచ్చి
అది ఈ బిజినెస్ ని అంటే వచ్చిన వెంటనే కూడా నన్ను నా బిజినెస్ రాసి ఇచ్చేయమందనమాట. రాసి ఇచ్చేస్తే నేను చూసుకుంటాను, మీరు ఇంట్లో కూర్చోండి, ఏమైనా లీడ్స్ వస్తా ఉంటే నేను మీకు చెప్తా ఉంటాను, మీరు వచ్చి వర్క్ చేసుకుందరు అని. నాది స్కిన్ హెయిర్ క్లినిక్ అనమాట. అయితే అమ్మాయి నేనేంటి నీకేమొచ్చని అసలు నువ్వు ఇది చేయటానికి, నువ్వు చూసుకోవడం ఏంటి, నీకు నేను రాసి ఇచ్చేయటం ఏంటి, సారీ అని చెప్పి నేను కాస్త అమ్మాయిని ఎప్పుడైతే ఇది చేశానో మా అబ్బాయితోని ఇంకా ఎక్కువగా కమ్యూనికేట్ అయిపోవటం, బాబుతోని చెప్పిందంట ఇలా మీ మదర్ నాకు హ్యాండ్ వర్క్ చేయట్లేదు అంటే బాబు అడిగితే నేను లేదు అలా అవ్వదు నేనే చూసుకుంటాను అని చెప్పాను. చెప్పిన తర్వాత అమ్మాయి నెక్స్ట్ డేనే మా దగ్గరకు వచ్చి నేను మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంది. బాబుకి ఆ అమ్మాయి పరిచయం అవ్వడమే 22వ తేదీని, ఈ మాట రావడం 26వ తేదీని. నేను షాక్ అయ్యా. మా పిల్లల్ని మేము ఎలా పెంచామంటే చాలా ఫ్రెండ్లీగా, పిల్లల్ని ఎప్పుడు కూడా మేము వాళ్ళకి ఏది ఇష్టమైతే అదే చేసి ఇచ్చేలాగే మేము వాళ్ళని పెంచాం. అదే మా దగ్గర ప్రతి విషయాన్ని వాళ్ళు దాపరకం లేకుండానే ఉంచుతారు. ఆ బాబుకి కూడా మేము చెప్పాం మాకు క్యాస్ట్ ఫీలింగ్ కానీ ఏమీ లేదు, ఏదైనా ప్రాబ్లం లేదు, బట్ మనం ఆ బ్యాక్ అసలు చూసుకోవాలి కదా వాళ్ళు ఏంటి అనేది, ఒకసారి చేద్దాంలే చూసుకొని చేసుకుందామని చెప్పి మా వారు కానీ నేను కానీ బాబుకి చెప్పడం జరిగింది. అయిపోయిన తర్వాత ఇంత మేము చెప్పినా కూడా అమ్మాయి విత్ ఇన్ ఇంక ఇలా అవుతున్న కొద్దీ నేను వెయిట్ చేయమంటున్నా, ఈ అమ్మాయి ఇంకా ఏదేదో ఫాస్ట్ చేస్తూ ఉంటే నేను కొంచెం అమ్మాయిని ఖండించడంతో అమ్మాయి బాబు దగ్గర చాలా నెగిటివ్గా తీసుకెళ్లేదన్నమాట. మీ మదరాలు చెయ్యరు, మనల్ని ఇది చేస్తారు అది చేస్తారు. ఫస్ట్ నుంచి అంటే ఆగస్ట్ సెప్టెంబర్లోనే నన్ను నా కొడుకుని మాట్లాడుకోకుండా చేసినంత, ఎందుకంటే ఎవ్రీడే మార్నింగ్ 1 hour ఈవినింగ్ 1 hour వీడియో కాల్లోనే మేము ఉంటాం బాబు నేను. నాకు ఇంట్లో బాబు లేకపోయినా లేడు అనే ఫీలింగ్ ఏ రోజు లేదు, ఎందుకంటే వీడియో కాలింగ్స్ వచ్చిన తర్వాత ఇంట్లో పిల్లలు ఉన్నట్టు ఏదో భోజనం వండింది పెట్టట్లేదనే మాటే కానీ ప్రతి విషయాల్ని షేర్ చేసుకునేలాగా ఈ ఇంటర్నెట్ వల్ల అదొకటి యూస్ఫుల్గా మేము భావించాం. అయితే ఈ అమ్మాయి ఏంటి ఫస్ట్ నుంచే నన్ను అసలు మా అబ్బాయితో చాలా అంటే మా ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ తీసుకొచ్చేసి, అంటే బిజినెస్ నాకు చెప్పలేదని, ఈ అమ్మాయిని ఇంకేదో చేయనివ్వమని, ఇంకేదేదో వాడికి చెప్పి ఇది చేస్తే నేను మాట్లాడేదాన్ని కాదు, మా హస్బెండ్ మాట్లాడేవారు. సరే నేను కూడా కొన్ని రోజులు అలా ఉంటే కొంచెం ఏముందిలే మళ్ళీ అన్ని సెట్ అవుతాయని చెప్పి నేను కొంచెం కామప్గా ఉన్నాను. మా హస్బెండ్ మాట్లాడుతున్నారు. అయితే మా హస్బెండ్ ఓన్లీ కాల్స్లో మాట్లాడేవారు, వీడియో కాలింగ్స్లో కాదు, ఎవ్రీడే మాట్లాడేవారు. అయితే ఏమైందంటే ఒకరోజు 14th ఆ బాబుని US నుంచి ఇక్కడికి రప్పించేసింది. ఒక 20 daysలో బాబుని ఇక్కడికి రప్పించటం, ఆ విషయం మాకు తెలియకపోవటం, వచ్చిన రోజే ఎంగేజ్మెంట్ చేసేసుకోవాలని బాబుని ఫోర్స్ చేసింది 14th. అయితే అదేంటది మా మదరాలు ఒప్పుకున్నారు కదా నేను ఇంటికి వెళ్తానన్నా కూడా అబ్బాయిని ఇంటికి రానివ్వలే. మా పేరెంట్స్ని నేను చెప్తాను, నేను ఒప్పించుకుంటాను, మా పేరెంట్స్ ఎలా అయినా వింటారు, ఎందుకంటే మా పేరెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు, ఎందుకంటే వాళ్ళు కూడా పాజిటివ్గా వాళ్ళందరికీ ఇన్ఫ్యూజ్ చేస్తున్నారు మా అబ్బాయి ఇలాగా అని చేసుకుంటాడు అని, అందుకని చేస్తారు అదేం లేదు నేను మా పేరెంట్స్తో వెళ్తాను అంటే అమ్మాయి లేదని తీసుకొచ్చి ఫస్ట్ ఒక హోటల్లో పెట్టడం జరిగింది. హోటల్లో పెట్టిన తర్వాత నెక్స్ట్ డేని మళ్ళీ లంచ్కో డిన్నర్కో ఇన్వైట్ చేసిందంట. చేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. ఇంకా తీసుకెళ్ళటం అమ్మాయి ఇచ్చే 2 జ్యూస్లు అండి, క్యారెట్ ఒకటి, పైనాపిల్ ఒకటి. ఎందుకంటే మా అబ్బాయికే కాదు జరిగిన బాధ్యులందరూ కూడా నేను అడిగిన తర్వాత వాళ్ళు చెప్పింది 2 జ్యూస్లు, ఎందుకంటే థిక్గా ఉంటాయి జ్యూసెస్. పల్టీతోనే అమ్మాయి జ్యూస్లు ఇస్తుంది, అందులోని షుగర్ 25 spoons ఆఫ్ షుగర్ యాడ్ చేస్తుంది. క్రష్ అంటే ఆ ఇదిలోనే అమ్మాయి అది మత్తు మందు ఇవ్వటం జరుగుతుంది. అయితే అయిన తర్వాత నెక్స్ట్ డే నుంచి అంటే బాబు ఇక్కడికి వచ్చింది మాకు ఎవ్వరికీ తెలియదు. వాళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయికి మాత్రం చెప్పాడు. ఆ అబ్బాయి ఎవ్రీడే మార్నింగ్ నైట్ వెళ్ళేవాడు బాబుని కలవటానికి. అసలు ఎప్పుడు మత్తులోనే పడుకొని ఉండేవాడంట. అసలు ఒక మాట మాట్లాడింది లేదు. అలా పడుకుని ఉంటే అయితే జెట్ ఫీల్ అవుతున్నాడేమో అక్కడి నుంచి రావటం వల్లనే అబ్బాయి అనుకునేవాడు. సరే ఇదంతా అవుతున్న ఇదిలోని మాకు 28th నాకు ఒక కాల్ వచ్చింది. ఒకళ్ళ నుంచి కాల్ వచ్చి మా అబ్బాయి గురించి ఎంక్వైరీకి అడిగారు. మా అబ్బాయి గురించి వీళ్ళు ఎందుకు అడుగుతున్నారని నేను చాలా ఇదిగా తీసుకొని ఫోన్ కట్ చేసేసాను. నా దగ్గరికి వాళ్ళు వచ్చారు డైరెక్ట్గా. వచ్చి మీ అబ్బాయి ఎక్కడున్నాడండి అంటే మా అబ్బాయి US లో ఉన్నాడు, మా అబ్బాయి గురించి మీరు అడుగుతున్నారు ఏంటి అంటే కొన్ని ఫొటోస్ చూపించారు. ఇది మీ అబ్బాయి ఇక్కడే ఉన్నారు అంటే నేను నిజంగా చాలా షాక్ అయ్యాను, నేను షేక్ అయ్యాను కూడా. ఒక నిమిషం
ఎందుకంటే మా అబ్బాయి యుఎస్ లో ఉన్నాడు, ఎవ్రీడే మేము మాట్లాడుతున్నాము. వీడియో కాల్లో నేనైతే మాట్లాడలేదు, కానీ నార్మల్ కాల్లో మా హస్బెండ్ మాట్లాడుతున్నారు. ఇప్పటికీ అంటే వాళ్ళు చెప్పిన స్టిల్ కూడా మా అబ్బాయితో మేము మాట్లాడుతున్నాం. మా అబ్బాయి కూడా మాకు ఏం చెప్పలేదు. ఏంటిది అని చెప్పి మేము చాలా ఇదిగా ఉండే టైంలోని వాళ్ళు మొత్తం ఇలాగా అయింది, మీ అబ్బాయి ఇలా చేసుకున్నాడు, మీకు తెలుసో తెలీదో మీకు ఇన్ఫార్మ్ చేద్దామని వచ్చాము, ఒకసారి చూసుకోండి అంటే మా అబ్బాయికి మేము వెంటనే నార్మల్ కాల్ అంటే ఇండియన్ నెంబర్ కూడా మేము కాల్ చేస్తే రింగ్ అయ్యింది. మాకు ఇంకా కన్ఫర్మేషన్ అయ్యింది, ఓకే ఇక్కడే ఉన్నాడు బాబు, యుఎస్ లో లేడు అని అర్థమైన తర్వాత బాబు ఎక్కడున్నాడో మేము తెలుసుకోవటానికి నిజంగా చాలా తంటాలు పడ్డాం. ఎందుకంటే మాకు తెలిసిందనే విషయం అమ్మాయికి తెలిసిన వెంటనే అబ్బాయిని ఏం చేసిందంటే ఇమ్మీడియట్ గా ఆ అమ్మాయి ఉంటున్న ప్లేస్ నుంచి బాబుని పంపించేసింది. ఆ అమ్మాయి ఉండింది, ఎందుకంటే మేము ఆల్రెడీ సిపి గారి దగ్గరికి వెళ్ళి ఇలా బాబు మాకు తెలియకుండా వచ్చేసాడండి, ఇలా అయ్యిందని మాకు తెలిసింది, కొంచెం మా అబ్బాయి ఎక్కడున్నాడో మాకు కొంచెం ఇవ్వండి అని మేము ఒక ఇది మాట్లాడాము. దానికి ఏంటంటే మీరు మీ అబ్బాయిని ఒకసారి ఈ నెంబర్స్ చూసుకోండి అమ్మా అని చెప్పారు. మాకు చాలా హెల్ప్ చేశారు. కామన్ గా బాబుని పట్టుకోవడంలో కూడా మేము చాలా పరుగులు పెట్టాము. అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయాడని చెప్పాడు. హైదరాబాద్ వెళ్ళిపోయారంటే మా హస్బెండ్ ఇమీడియట్ గా నైట్ 2 o'clock ఫ్లైట్ తీసుకొని అక్కడికి వెళ్తే అక్కడి నుంచి ఖాళీ చేయించేసింది అమ్మాయి. అక్కడి నుంచి ఖాళీ చేయించి ఢిల్లీ తీసుకెళ్ళిపోయింది. ఢిల్లీ తీసుకెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడున్నా అంటే ఢిల్లీ అన్నారు. ఇంక నేను తిరగలేను అని చెప్పి పాపం తిని వచ్చేసారు బ్యాక్. వచ్చిన తర్వాత తిని వర్క్స్ మీద తిను బయటకు వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత ఒక రోజు 4th మా అబ్బాయి దగ్గర నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది, నేను నిజంగా చాలా ప్రాబ్లంలో ఉన్నాను, నన్ను సేవ్ చేయండి అని ఒక బాత్రూమ్ నుంచి ఒక మెసేజ్ పెట్టాడు. అబ్బాయి పెట్టాడు. ఎలా అంటే అమ్మాయితో ఎలా మోసపోయాను, అమ్మాయి ఏంటి అనేది క్యారెక్టర్ తెలుసుకోవడం గురించి ఒక ఆడియో ఉంది, కావాలంటే ఇప్పుడు మీకు ఇస్తాను, తీస్తానంటే ఇస్తాను ఇప్పుడు. అయితే ఇది నాకు ఇలా జరిగింది, అమ్మాయి నన్ను ట్రాప్ చేసింది, నన్ను ఇలాగా మీకు వాళ్ళ ఇల్లు తెలిసిపోయిందని నన్ను ఒక హోటల్లో ఉంచింది. హోటల్లో ఉంచినప్పటి నుంచి నాకు ఆ జ్యూస్ ఏదైతే ఇవ్వలేదో నేను నార్మల్ పర్సన్ అవుతూ ఉన్నాను. ప్రతిరోజు నాకు తెలుస్తున్నదంతా తెలుస్తుంది, అమ్మాయి ఏం చేస్తుంది, ఏ బిహేవియర్ చేస్తుంది, ఎలాంటి ఫోన్ కాల్స్ ఉన్నాయి, ఎలాంటి ఫొటోస్ ఉన్నాయి అమ్మాయి ఫోన్లో అనేది నాకు కాస్త గుర్తుకొస్తా ఉంది. నాకు సేవ్ చేయండి, నేను పలానా హోటల్లో ఉన్నాను, కీస్ హోటల్లో ఉన్నాను అని అబ్బాయి లొకేషన్ అన్ని షేర్ చేసేటప్పటికి ఆ రోజు కూడా ఇలానే నేను సింగిల్ గా ఉండటం వల్ల నేను తిని హెల్ప్ తీసుకున్నాను. తనంది అక్క నేను ఇక్కడ లేను, నువ్వు సిపి గారి దగ్గరికి వెళ్ళు, నా అబ్బాయిని మీరు ఎలా అయినా కాపాడండి సార్ అని కాస్త రిక్వెస్ట్ చేసుకోండి అని తను చెప్పడంతో మళ్ళీ నేను సిపి గారి దగ్గరికి ఆ రోజు వెళ్ళాను. అయితే ఆ రోజు ఏంటంటే మా అబ్బాయి అలా ఇన్ఫార్మ్ చేస్తూ నాకు ఒక హింట్ ఇచ్చాడు, కమిషనర్ గారి దగ్గరికి కంప్లైంట్ ఇస్తాను, మీ మీద తీసుకెళ్ళమంటుంది, నన్ను ఇద్దరికి వెళ్దాం పదా అంటుంది అని. అయితే అందరితో మాట్లాడిన తర్వాత అంటే నేను కీస్ హోటల్కి డైరెక్ట్గా వెళ్ళిపోవాలని కూడా కొన్నిసార్లు అనుకున్నాను, వద్దు అక్కడ ఏమైనా అయితే మళ్ళీ నేనేమైనా ప్రాబ్లంలో పడతానేమో అనే ఉద్దేశంతో డైరెక్ట్గా కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి నేను కమిషనర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కలవడానికి అని రాసి లోపలికి వెళ్ళి హాల్లో కూర్చునేటప్పటికి నాకు షాకింగ్, నిజంగా నా కొడుకుని నేను చూశాను. అక్కడ కూర్చొని ఉన్నారు, అమ్మాయి తీసుకొని వచ్చింది బాబుని. అయిన తర్వాత నేను కమిషనర్ గారిని వెంటనే ఇమీడియట్ గా కలిసి సార్ ఇలా జరిగింది ఇది అని సార్ అనేటప్పటికి మా దృష్టిలో కూడా ఆల్రెడీ ఈ అమ్మాయిది ఉంది, చాలా కేసెస్ ఉన్నాయి, మీ అబ్బాయి ఎక్కడున్నాడు అంటే సార్ తెలియదు వాళ్ళు వచ్చిన్నారని. అప్పుడు మాకు నేను చెప్పాను, సార్ ఎన్నోసార్లు నేను ట్రై చేశాను మా అబ్బాయిని నేను కలవటానికి, సింగిల్ గా ఒక్కసారి మా అబ్బాయిని నాతో మాట్లాడిస్తే నేను మాట్లాడతాను అనేసి అంటే అయితే పిలుస్తానమ్మా అని చెప్పి పిలిచారు. అయితే ఇంకొకటి, దీనికి ముందు ఈ 1 week ఈ ట్రాన్సాక్షన్ 10 days లోని నేను చాలా విధాలుగా వాళ్ళ పేరెంట్స్ కూడా నేను కాల్ చేయడానికి ట్రై చేశాను. వాళ్ళ మదర్ అయితే లిటరలీ ఒకటే మాట అన్నారు, అమ్మ మాకేం తెలుసు, నేను 16వ సంవత్సరం అప్పుడు నా కూతురు అదే పనిలో ఉండడం వల్ల మాకు చాలా న్యూసెన్స్ గా ఫీల్ అయ్యి మేము వదిలేసాం. ఒక 18 సంవత్సరాలు వచ్చేటప్పటికి నేను మైండర్ని మీరేం చేస్తారు, మీరేంటి నా ఇష్టం వచ్చిన నేను బతుకుతానని అమ్మాయి వైజాగ్ లోనే ఉంటుంది, దానికి మేమేం చేయలేమమ్మా, ఎన్నిసార్లు చెప్పినా ఇదవుతుంది అనేసి వాళ్ళ మదర్ అన్నారు. అదేంటంటే అలా అని ఎలా వదిలేస్తారు, ఇంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయి ఇక్కడ,
మీరు ఇలా చేస్తే ఎలా అవుతుంది అనేసి అంటే ఏం చేయమంటావమ్మా, అమ్మాయి ఒకటే మాట చెప్తుంది, నేను మైనర్ని, మీకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, నాకు ఎలా నేను బతకాలనుకుంటున్నాను అలా బతకగలను అని.